పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేయుదును. కీర్తన 9వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా కుటుంబ సమేతముగా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేను చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. 16వ కీర్తన 11వ వచనములో, నీ సన్నిధములో నాకు పూర్ణానందము లభించును. ఆమేన్. నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను స్తుతిస్తూ ఉండగా నేను అనేకమైనటువంటి మేలులు పొందుకుంటానని కీర్తనలో తెలియచేస్తున్న తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకములో ఎవ్వరు ఇవ్వలేనటువంటి సంతోషం, ఈ లోకములో ఎక్కడ కొనలేనటువంటి సంతోషాన్ని నీ సన్నిధిలో ఉండటం ద్వారా నాకు లభించునని నీ యొక్క వాగ్దానము ద్వారా నాకు తెలియచేస్తున్న తండ్రి, స్తోత్రమయ్యా. నేను నా కుటుంబ సమేతముగా మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, ప్రభా నా సమస్యలన్నీ తొలగిపోవునుగాక, నా బాధలన్నీ తొలగిపోవునుగాక, నా బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగాక అని అందరము కూడా ఒకే మనస్సుతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం.
సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, అవును దేవా, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, అవునేసయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. ఆమేన్. నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా యేసు. నేనుండలేనయ్యా. స్తోత్రమయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసయ్యా, ఈ లోకం నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులే, నా బంధుమిత్రులే, నా కుటుంబ సభ్యులే నన్ను వదిలిపెట్టిన, నువ్వు మాత్రం నన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టనని పలికిన దేవా, స్తోత్రమయ్యా. మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, నా ఒంటరితనములో మీరు తోడుగా ఉంటూ నా సమస్యలన్నీ తొలగిస్తానని, నా బాధలన్నీ తొలగిస్తానని, నాకు బంగారు మార్గాన్ని సిద్ధం చేస్తానని వాగ్దానం చేసిన యేసయ్యా, మేము స్తుతిస్తూ ఉండగా, మేము ఆరాధిస్తూ ఉండగా నా సమస్యలన్నీ తొలగించి నా ఒంటరితనంలో నాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రమయ్యా. ఒంటరి పోరు నన్ను విడిపించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా స్తోత్రం. ఉండలేనయ్యా, ఆమేన్. నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా యేసు. నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, యేసు. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరం ఇక్కడ ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఈనాటి వాక్యాన్ని ధ్యానం చేసుకునే గొప్ప శక్తిని దయచేయమని, విన్నటువంటి వాక్యానుసారం మనము జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని దేవా, స్తోత్రమయ్యా. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడును ఆకలి కొనుడని, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనుడని పలికిన దేవా, స్తోత్రమయ్యా. మీ జీవము కలిగినటువంటి వాక్కును వింటూ ఉండగా మీ ఆత్మను మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటూ ఉండగా అనేకమైనటువంటి బాధలు, సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, ప్రతి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని, ఎక్కడికి వెళ్ళినా మీరే తోడుగా ఉంటూ రక్షించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మౌనముగా కూర్చొని ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈనాటి దివ్య సప్రసాద స్వస్థత ఆరాధనకు మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు యోహాను శుభవార్త 6వ అధ్యాయము 25 నుంచి 35 వరకు ధ్యానం చేసినట్లయితే, మీరు అశాశ్వతమైనటువంటి భోజనమునకై తపించవలదు, శాశ్వతమైనటువంటి భోజనమునకై శ్రమింపుడు అని యోహాను శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనము ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. శాశ్వతమైనటువంటి భోజనం ఏమిటి, అశాశ్వతమైనటువంటి భోజనం ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మీరు అశాశ్వతమైనటువంటి భోజనమునకై తపించవలదు, శాశ్వతమైన భోజనము కొరకు మీరు తపించండి, శ్రమించండి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మానవులుగా జీవించాలి అంటే శరీరానికి ఆహారం ఎంతగానో అవసరము. ఆ జానెడు పొట్ట నింపుకోవడానికి మనిషి బారెడు ఆశ కలిగి జీవిస్తున్నాడు. ఆశ మాత్రమే కాదు, అత్యాశతో కూడా జీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోకములో శరీరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవద్దు అని ప్రభు చెప్పటం లేదు. కానీ అశాశ్వతమైనటువంటి ఆహారానికి మీరు అంత తహతహనాడన అవసరం లేదు. ఈరోజు మీరు భుజించినటువంటి ఆహారం రేపటికి మాయమైపోతుంది. ఈ అశాశ్వతమైనటువంటి ఆహారము కొరకు మనుషుడు దివారాత్రులు కష్టపడుతున్నాడు, రే అనగా పగలనగా కష్టపడుతూ ఉన్నాడు. ఎక్కువ ఆహారం సంపాదించుకోవడం కోసం, ఎక్కువ డబ్బును సంపాదించుకోవడం కోసం, ఎక్కువ ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవడం కోసం మనిషి రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని దానికోసమే శ్రమిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక రాజు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా, తిని తాగి హాయిగా సంతోషంగా జీవించు, తరతరాల వరకు కావలసినటువంటి ఆహారాన్ని నేను ఈ గిడ్డంగుల్లో దాచి ఉంచాను, ఇంకా నీకేమి అవసరం, తరతరాల వరకు హాయిగా జీవించు అని పాత గిడ్డంగులను పడగొట్టి కొత్త గిడ్డంగులను కట్టించి
వాటిని పెద్ద పెద్ద గిడ్డంగులుగా మార్చి తనతో తాను ఈ విధంగా చెప్పుకుంటున్నాడంట, ఇంత ఆహారం నీకుంది, తరతరాల వరకు నేను ఆహారాన్ని సంపాదించి ఉంచాను, నీవు దేనికి కలవరపడుతున్నావని తనతో తాను ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడంట. ఆకాశం నుండి దేవుని స్వరం ఈ విధంగా వినిపిస్తుంది, ఓ మానవుడా, తరతరాల వరకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం రేయింబవళ్ళు కష్టపడుతూ ఉన్నావు. శ్రమించి గిడ్డంగులను పడగొట్టి పెద్దవి చేసి ఆహారాన్ని నీవు కూడబెట్టుకున్నావు. కానీ ఈ రాత్రికే నీవు మరణిస్తే, ఈ రాత్రికే నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమున్నది అని దేవుని యొక్క వాణి అతనికి వినిపించింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని విన్నటువంటి చాలామంది మారు మనసు కలిగి ఈ లోకములో మనం సంపాదించుకున్నదంతా అశాశ్వతమైనదే, శాశ్వతమైనటువంటి ఆహారము, పరలోకానికి సంబంధించినటువంటి ఆహారాన్ని మనం సంపాదించుకోవాలని మనస్సు మార్చుకొని పాత జీవితాన్ని వదిలిపెట్టి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టి, స్వార్థపు జీవితాన్ని వదిలిపెట్టి, శాపపు జీవితాన్ని వదిలిపెట్టి పరలోక ఆహారము కొరకు వారు తప్పించి ఉన్నారు. అందుకనే చాలామంది వారిలో పునీతులుగా కూడా చరిత్రకెక్కారు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవద్దని చెప్పలేదు, కానీ శరీరానికి కావలసినటువంటి ఆహారమే సర్వస్వంగా భావించవద్దు అని చెప్పాడు. ఈ లోకములో జీవిస్తున్నంత వరకే ఈ శారీరపు ఆహారము మనిషికి ఉపయోగపడుతుంది. ఈరోజు సమాజం ఎలా ఉంది అంటే, ఎంత తింటే అంత బలం వస్తుందని, ఎంత తింటే అంత ఆరోగ్యం వస్తుందని, ఎంత తింటే అంత ఎక్కువ కాలం బ్రతకొచ్చని మనిషి భావిస్తూ ఉన్నాడు. నేటి తరంలో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, ఏమి తిందామన్నా కూడా భయంగానే ఉంది. ఒకానొకప్పుడు పచ్చి కూరగాయలు తినేవాళ్ళు, పచ్చి పంటను తినేవాళ్ళు, చెట్టు కాసినటువంటి పండ్లను కోసుకుని అలాగే తినేవాళ్ళు. ఇప్పుడు అదే పంటను తినడానికి భయపడుతూ ఉన్నారు. రకరకాల కెమికల్స్ చల్లటం ద్వారా, రకరకాల విష పదార్థాలు చల్లటం ద్వారా అది తింటే మనిషి ఏమైపోతాడని భయపడుతున్నాడు. ఇంటికి తీసుకుని వచ్చి ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలోనో నానబెట్టి బాగా కడిగి ఆరిన తర్వాత చాలా జాగ్రత్తగా మనిషి ఆహారాన్ని తింటున్నాడు. మనిషి సంపాదించిన ఆహారం మనిషి తినడానికే ఈరోజు భయపడిపోయే పరిస్థితి ఎదురయ్యింది. ప్రియ సహోదరులారా, అశాశ్వతమైనటువంటి భోజనం ఎంత తిన్నా ఏదో ఒకరోజు అది మరణానికి దారితీస్తూ ఉంది. మరి ముఖ్యంగా నేటి యుగములో ఎంత తింటే అన్ని రోగాలు, ఎంత తింటే అన్ని సమస్యలు, మనిషి ఎంత ఆహారాన్ని భుజిస్తున్నాడో అన్ని రోగాలతో చనిపోతూ ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఎక్కువ కాలం బ్రతకాలని, పెరిగిన బరువును తగ్గించుకోవాలని, ఆ బరువు ద్వారా వచ్చే సమస్యల నుండి విడుదల పొందుకోవాలి అని మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పద్ధతులను పాటిస్తున్నాడు. ఉదయం లేచి పరుగులు తీస్తున్నాడు. ఆ పరుగులు దేనికోసం అయ్యా అంటే, తన శరీరాన్ని కాపాడుకోవడానికి, తన రోగాలు తగ్గించుకోవడానికి, ఇంకా 4 రోజులు ఎక్కువ బ్రతకడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ పరుగులు శాశ్వతమైన ఆహారం సంపాదించుకోవడానికి కాదు, శాశ్వతమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి కాదు, శాశ్వతమైనటువంటి నీటిని తాగడానికి కాదు, అశాశ్వతమైన వాటి కోసం పరుగులు తీస్తున్నాడు. మరి శాశ్వతమైనది ఏమిటి అంటే, ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చువాడు శాశ్వతమైనటువంటి భోజనమును పొందుకుంటాడు.
ఈ భోజనము తిన్న తర్వాత ఆ వ్యక్తి మరణించడు. ప్రియ సహోదరులారా, మనం గమనించాలి, ప్రతి మనిషిలో శరీరము ఉంది, ఆత్మ ఉంది. శరీరము కేవలం ఈ లోకానికి మాత్రమే పరిమితము. ఈ లోకపు ఆహారము కేవలం శరీరాన్ని మాత్రమే పోషిస్తుంది, కానీ ఆత్మను పోషించలేదు. కానీ పరలోక ఆహారమైనటువంటి ఆ ప్రభు ఇచ్చే ఆహారము ఆత్మను పోషిస్తుంది. ఏమిటయ్యా ఆహారం అంటే? వాక్యాన్ని వినటము ద్వారా ఆత్మీయ ఆహారము మనకు లభిస్తుంది. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చువాడు నిత్య జీవాన్ని పొందుతాడు అని, శాశ్వతమైనటువంటి ఆహారాన్ని పొందుతాడు. నా మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు నిత్య జీవ జలాన్ని స్వీకరిస్తాడు, ఇంకెన్నడూ కూడా దప్పిక కొనడు. ఇది దేవుని యొక్క వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అశాశ్వత భోజనముకై పరుగులు తీయటం కంటే శాశ్వతమైనటువంటి భోజనముకై పరుగులు తీయాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. శరీరానికి ఆహారం అవసరమే, కానీ దానికంటే ఎక్కువగా ఆత్మీయ ఆహారం కోసం పరుగులు తీయాలి. ఈ ఆత్మీయ ఆహారం ఎక్కడ లభిస్తుంది అంటే అది దేవుని సన్నిధిలో లభిస్తుంది. అందుకని ప్రియ సహోదరులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఆహారం ఎంత తిన్నా ఒక గంట తర్వాత ఆకలిస్తుంది, ఎన్ని నీళ్లు తాగినా ఒక గంట తర్వాత దాహం వేస్తుంది. అందుకనే మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు తినడము తాగడములోనే జీవితాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. దానితో పాటు మనందరికీ ఒక ఆత్మ ఉంది కదా, శాశ్వతమైనటువంటి ఆత్మ ఉంది కదా, ఎవరు నాశనం చేయలేనటువంటి ఆత్మ ఉంది కదా, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ ఉంది కదా. మరి ఈ ఆత్మను పదిలపరుచుకుని ఈ ఆత్మను పరలోకానికి చేర్చాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక పాట మీ అందరికీ తెలుసు, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలిసిపోతుంది, కానీ నీవిచ్చిన ఆత్మ మాత్రం తిరిగి నీ దగ్గరకు చేరుతుంది. అన్ని ఆత్మలు దేవుని దగ్గరకు చేరుతున్నాయంటే కాదు ప్రియ సహోదరులారా. ఏ ఆత్మ అయితే శాశ్వతమైనటువంటి భోజనాన్ని స్వీకరించిందో, ఏ ఆత్మ అయితే శాశ్వతమైన జీవజలాలను స్వీకరించిందో, ఆ ఆత్మ తిరిగి పరలోకానికి ఒక దేవదూతలాగా, దేవుని బిడ్డలాగా, దేవుడిచ్చిన ఆత్మలాగా పరలోకానికి వెళుతుంది. ఎవరైతే దేవుడిచ్చినటువంటి ఆత్మను రకరకాల పాపాల చేత, రకరకాల బలహీనతల చేత, రకరకాల శోధనల చేత, రకరకాల బంధకాల చేత దైవ భయము లేకుండా, దైవశక్తి లేకుండా, దేవుడంటే భయభక్తులు లేకుండా జీవిస్తారో వాళ్ళ ఆత్మలను వాళ్ళే దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. శాశ్వతమైనటువంటి ఆహారాన్ని నేను ఇస్తాను బిడ్డ, నా యొద్దకు రండి. శాశ్వతమైనటువంటి జీవజలాన్ని నేను ఇస్తాను బిడ్డ, నా యొద్దకు రండి. ఇది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము, ఇది శాశ్వతమైనటువంటి ఆహారము. దీనిని భుజిస్తే మీరు జీవిస్తారు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్నంత వరకు మన ఆత్మకు కూడా భోజనం అవసరం. దానినే ఆత్మీయ ఆహారం అంటాం. ఈ ఆత్మీయ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది. ఇది ఎలా దొరుకుతుంది అంటే కేవలం దేవుని దగ్గరికి వెళ్ళటం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఏమిటి ఆహారం అంటే ప్రియ సహోదరులారా, వాక్యం అనే ఆహారం, దివ్య పూజాబలి అనే ఆహారం, దివ్య సప్రసాద ఆరాధన అనే ఆహారం మనందరికీ కూడా ప్రభు ఇచ్చినటువంటి పరలోకపు ఆహారం. మనం చెప్పుకున్నాం పరుగులు తీస్తున్నారు అని.
శరీర ఆహారం కోసం పరుగులు తీస్తున్నారు. మరి ఎంతమంది ఉదయం లేవగానే ఆత్మీయ ఆహారం కోసం పరుగులు తీస్తున్నారు? ఉదయాన్నే లేచి నేను దివ్య పూజాబలికి వెళ్ళాలి, దివ్య పూజాబలిలో పాలు పంచుకోవాలి, ప్రభు యొక్క క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించాలి, ఆ విధంగా నా ఆత్మ బలపడుతుంది, నా అనారోగ్యాలు, నా వ్యాధి బాధలు, నా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని ఎంతమంది ఈ ఆత్మీయ ఆహారం పట్ల దాహము కలిగి ఉన్నారో ఈరోజు మనం అందరం కూడా పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ప్రియ సహోదరులారా, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు శాశ్వతమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాడు, మరణించడు అంటే కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రభుని అడుగుతున్నారు, అయ్యా మన పూర్వీకులు ఎడారిలో మన్నాను భుజించి కూడా వాళ్ళు మరణించారు, మరి ఈ ఆహారాన్ని భుజించినప్పుడు మేము ఎలా జీవించగలుగుతాం? పరలోకం నుండి ఆహారాన్ని భుజించిన వాళ్ళే మరణించారు, ఇక మేము ఎలా జీవిస్తామని అడిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నా. ఈ మన్నా అనే ఆహారము పరలోకములో దేవదూతలు భుజించే ఆహారము. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలిగా ఉన్నప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు వర్షము వలె మంచు వలె ఆ పరలోకపు ఆహారాన్ని కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చాడు. అయితే ప్రియ సహోదరులారా, ఆ రోజు ఆ మన్నాని భుజించి కూడా మరణించారు కదా, అది కూడా పరలోకము నుండి వచ్చిన ఆహారమే కదా అని ప్రశ్నిస్తూ ఉంటే ప్రభు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రజలు పరలోకము నుండి మన్నాను కురిపిస్తే ఆ మన్నాని వారు కేవలం ఒక ఆహారంగానే పరిగణించారు. అది దేవుని దగ్గర నుండి వచ్చిన ఆహారము, దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు మనకిస్తున్నాడు, అంతే విశ్వాసంతో స్వీకరించాలి అని కాకుండా అది కేవలం శరీరాన్ని నింపే ఒక ఆహారంగానే వాళ్ళు భావించారు. ప్రియ సహోదరులారా, ఆ ఆహారాన్ని, ఆ మన్నాన్ని కురిపించడానికి ముందు దేవుడు కొన్ని కట్టడలు పెట్టాడు. ఇదిగో ఆకలితో అలమటిస్తూ ఉన్నారా, పరలోకము నుండి నేను మన్నాను కురిపిస్తాను, ఎవరికి ఎంతెంత కావాలో అంత మాత్రమే మీరు భుజించండి, ఎందుకంటే ప్రతిరోజు నానాటికి కావలసిన ఆహారాన్ని నేను మీకు సమకూరుస్తాను, మీకు ఎంతెంత ఆహారం కావాలో ఆ రోజుకు భుజించండి అని చెబితే అత్యాశ కలిగినటువంటి ఆ ప్రజలు, దురాశ కలిగినటువంటి ఆ ప్రజలు, ఇది ఆహారము, మన శరీరానికి ఆహారము, ఈరోజు కడుపు నిండింది, రేపు వస్తుందో లేదో, రేపు దేవుడు ఆహారాన్ని పంపిస్తాడో లేదో అని చెప్పి తిన్నంత తిని మిగతాదంతా కూడా కుప్పలు కుప్పలుగా పోగు చేసుకుని ఇంటిలో దాచిపెట్టుకున్నారు. ప్రియ సహోదరులారా, వారు ఆహారాన్ని ఒక స్వార్థముగా స్వీకరించారు. చాలాసార్లు ప్రార్థనా సమావేశాలు జరిగినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూటాలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనా సమావేశాలు జరుగుతూ ఉంటాయి. 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ప్రతిరోజు సాయంత్రం వచ్చిన వారందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాం? గంటన్నర 2-3 గంటల పాటు దేవుని సన్నిధిలో ఉంటూ వాక్యాన్ని విని దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి బయటకు వెళ్ళగానే అక్కడ లైన్లో నిలబడడానికి పోట్లాడుకుంటూ ఉంటాం. మాకందలేదని పోట్లాడుకుంటూ ఉంటాం. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణాన్ని చిందరవందరగా చేసి ఏదో ఒక గొడవతో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నాని కూడా అదే విధంగా మిస్యూజ్ చేసుకున్నారు, అవిశ్వాసముతో స్వీకరించారు.
అది వారికి కేవలం ఒక ఆహారంగానే మిగిలిపోయింది, కానీ పరలోకము నుండి దిగి వచ్చిన పవిత్రమైన ఆహారంగా వాళ్ళు స్వీకరించలేదు. అందుకని ఈరోజు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వానికి నేను ఆహారాన్ని ఇస్తాను. కేవలం రావటం మాత్రమే కాదు, నా యందు విశ్వాసము కలిగినటువంటి వారికి నా జీవజలాన్ని కూడా ఇస్తాను. ఈ రెండిటిని స్వీకరించిన మీరు ఇక ఎన్నడూ ఆకలి కొనరు, ఇక ఎన్నడూ దప్పిక కొనరు అని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాం నిర్గమకాండము 16వ అధ్యాయంలో 1 నుంచి 35 వరకు ధ్యానం చేసినట్లయితే దేవుడు ఏ విధంగా మన్నాను కురిపించారు, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దానిని స్వీకరించారు, స్వీకరించిన తర్వాత కూడా ఎందుకు మరణించారో అక్కడ మనకి చాలా తేటతెల్లముగా అర్థమవుతుంది. మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా చాలాసార్లు దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్నాం. దివ్య పూజాబలిలో ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. ఎంతో పవిత్రమైన ఉన్నతమైనటువంటి ఆ శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. దేవుడే స్వయముగా తన యొక్క శరీరాన్ని మనకు ఆహారముగాను, తన రక్తాన్ని మనకు పానముగాను దయచేసి ఉన్నారు. దీనిని స్వీకరించండి అని, దీనిని నా జ్ఞాపకార్థముగా చేయండి అని, దీనిని స్వీకరించేవారు మరణించరు, జీవిస్తారు అని దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఆత్మీయ ఆహారం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం? దివ్య పూజాబలికి వెళ్ళి ఏదో నామకార్థంగా నాలుక చాపి ఆహారాన్ని తీసుకుని వచ్చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు నేను భుజించబోయేది ప్రభు యొక్క శరీర రక్తము అని ఎంత విశ్వాసంగా ఎన్నిసార్లు మనం స్వీకరించాం. అలనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు మన్నాని ఏదో కేవలం ఒక ఆహారముగానే భావించారు, కానీ దేవదూతలు తినే ఆహారం పాపాత్ములమైన అల్పులమైనటువంటి మాకు దేవుడు ప్రసాదించాడు, ఇది పవిత్రమైన ఆహారం అని భావించకుండా ఏదో ఒక ఆహారముగా వాళ్ళు భావించారు. తిన్నంత తిని ఇంటిలో మూలను దాచుకుంటే తెల్లవారేసరికి అవి పురుగులుగా మారిపోయాయి. దీని అర్థం ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడే వాళ్ళకి నానాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు సమకూరుస్తాడు. ఆకాశ పక్షులు జీవించటం లేదా? నేల మీద అనేకమైనటువంటి జంతువులు జీవించటం లేదా? వాటికంటే శ్రేష్టమైనటువంటి నిన్ను దేవుడు పోషించడంలో వెనుకంజ వేస్తాడా? అశ్రద్ధ చేస్తాడా? ఎందుకు ఓ మానవుడా ఈ లోకమైనటువంటి కార్యాల పట్ల అంత తహతహలాడుతూ ఉన్నావు, అంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నావు? దానికోసమే నీ జీవితాన్ని హెచ్చించి ఆత్మీయ ఆహారాన్ని పొందుకోకుండా, దేవుని యొక్క ఆత్మను బలపరుచుకోకుండా అదేవిధంగా నీవు మరణిస్తున్నావు. ఓ మానవుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు తెలియచేస్తున్న సత్యం ఏమిటంటే, మనిషి జీవించాలంటే శరీరానికి ఆహారం అవసరము. ఒక రోజు తినకపోతే, 2 రోజులు తినకపోతే మనిషి నీరసపడిపోతూ ఉంటాడు, శరీరం కుషించిపోతూ ఉంటుంది, బలహీన పడిపోతూ ఉంటాడు. కాబట్టి మనిషికి ఆహారం అవసరము. కానీ ప్రభు అంటున్నాడు, ఆత్మీయ ఆహారానికి కూడా నీవు అశ్రద్ధ చేయవద్దు. నిన్ను పరలోకానికి చేర్చేది ఈ ఆత్మీయ ఆహారమే. నిన్ను శాశ్వతమైన బిడ్డగా మార్చేది ఈ ఆత్మీయ ఆహారమే. నీ ఆయుష్ను పొడిగించేది ఈ ఆత్మీయ ఆహారమే. కాబట్టి ఈ లోకం వెనకాల పరుగులు తీయకుండా ప్రభు వెనకాల పరుగులు తీస్తే నీ జీవితము నూరంతలుగా ఫలించబడుతుంది, నీ ఆయుష్ పెరుగుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, తల్లి తిరుసభలో 2 ప్రధానమైనటువంటి ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది దివ్య పూజాబలి అయితే, రెండవ పవిత్రమైన ఉన్నతమైన శక్తి కలిగినటువంటి ఆరాధన భాగము దివ్య సప్రసాద ఆరాధన. ఈరోజు పునీతులు కావచ్చు, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఇదిగో ఈ 2 కార్యక్రమాల్లో పాలు పంచుకుని దేవుని ఆత్మను పొందుకున్నారు, ఆత్మీయంగా బలపడి ఉన్నారు,
ఆత్మీయంగా శక్తిని పొందుకున్నారు, దేవుని యొక్క వరాలను ఫలాలను పొందుకుని ఉన్నారు. దేవుని సాక్షులుగా ఈరోజు ప్రపంచంలో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈ 2 ఆరాధనల ద్వారా వచ్చే బలము, శక్తి, ఆశీర్వాదము ఎవరు కూడా ఊహించలేనటువంటిది. ప్రియ సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని ప్రభు యొక్క శరీర రక్తాలుగా స్వీకరిస్తే దేవుడు మనకి అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి స్వస్థతలు దయచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరు, తల్లి తిరుసభలో 7 దేవద్రవ్య అనుమానాలలో ఒకటి అవస్థాభ్యాంగం. అవస్థాభ్యాంగము అనగానే చాలామంది భయపడిపోతుంటారు. అవస్థాభ్యాంగం అంటే ఆఖరి క్షణాల్లో ఇచ్చే ఒక సాక్రమెంట్ అని, ఒక దేవద్రవ్య అనుమానమని. ఎవరైనా చావు బతుకుల్లో ఉంటే, ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నిజమైనటువంటి కథోలికలు, దేవుని యొక్క శక్తిని గుర్తించినటువంటి బిడ్డలు వెంటనే గురువు దగ్గరికి పరుగులు తీసుకుని వస్తారు. చాలామందికి రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ సాక్రమెంట్ ఇస్తే చనిపోతారనే ఒక భావన. ఈ సాక్రమెంట్ మనుషుల్ని చంపే సాక్రమెంట్ కాదు, కానీ మనిషి యొక్క ఆయుష్ను పొడిగించే సాక్రమెంట్, దేవుని యొక్క వరముతో నింపబడినటువంటి దివ్య సంస్కారం. ఈ దివ్య సంస్కారము స్వీకరించడం ద్వారా 2 కార్యాలు జరుగుతాయి. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కోలుకుని మరణము నుండి తప్పించుకునే శక్తి ఆ వ్యక్తి పొందుకుంటాడు. రెండవది, ఒకవేళ ఆ వ్యక్తి అనుకోని విధంగా మరణిస్తే గురువు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవద్రవ్య అనుమానము ద్వారా, గురువు ఇచ్చినటువంటి ఆ దివ్య సప్రసాద ఆశీర్వాదము ద్వారా ఆ మనిషి మరణించినను పరలోకానికి ఎత్తబడతాడు. ఈ లాస్ట్ సాక్రమెంట్లో లేదా ఈ అవస్థాభ్యాంగంలో ఏం జరుగుతుంది అంటే, ప్రాణాపాయ పరిస్థితుల్లో మరణానికి జీవానికి మధ్య కొట్టిమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన యాజకుడు దివ్య సప్రసాదాన్ని తీసుకుని వెళతాడు. దివ్య సప్రసాదాన్ని ఇవ్వటానికి ముందు ఒకవేళ ఆ వ్యక్తి తను చేసినటువంటి పాపాలు కనుక చెప్పగలిగే స్థితిలో ఉంటే గురువు ఆ వ్యక్తి యొక్క పాప సంగీతాన్ని విని ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా పరిహరించి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి దివ్య సప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. దీని ద్వారా ఆ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి శక్తిని పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఇంకా కొన్ని ఎక్కువ రోజులు జీవించటం, దేవుడు అతనికి ఒక పునరుత్థానాన్ని లేదా నూతన జన్మని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, యాక్సిడెంట్లు కొట్టిమిట్టాడుతున్నాడు, అవయవాలన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. గురువు వెళ్ళి ఆ లాస్ట్ సాక్రమెంట్ ఇవ్వటం ద్వారా, గురువు వెళ్ళి ఆయన యొక్క పాపాలు పరిహరించటం ద్వారా ఆయన చేసిన పాపాలన్నీ కూడా పరిహరించబడి పరలోకానికి ఎత్తబడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం స్వీకరిస్తున్నటువంటి ఈ దివ్య శరీర రక్తాలలో ఇంత శక్తి ఉంది. ప్రతిరోజు మనం స్వీకరిస్తున్న దివ్య సప్రసాదము ద్వారా దేవుడు మన ఆయుష్ను పెంచుతున్నాడు, ఆరోగ్యాన్ని పెంచుతూ ఉన్నాడు, సంతోషాన్ని పెంచుతున్నాడు, దేవుని యొక్క శక్తితో మనం నింపుతూ ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మతో మనం నింపుతూ ఉన్నారు. కాబట్టి దీనిని అశ్రద్ధ చేయకుండా మంచి విశ్వాసముతో గనక మనం స్వీకరించినట్లయితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరులారా, ఎంతోమందికి నేను ఈ యొక్క అవస్థాభ్యాంగాన్ని ఇప్పించి ఉన్నాను. నేను వెళ్ళినప్పుడు చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళు, ఇక చనిపోతాడు, ఫాదర్ గారు వచ్చి ఈ అవస్థాభ్యాంగం ఇచ్చారు కాబట్టి ఇక చనిపోతారు అనే అపోహతో అవస్థాభ్యంగం ఇచ్చిన తర్వాత ఫాదర్ 1 గంటన్నా బ్రతుకుతారా, 1 రోజన్నా బ్రతుకుతారా, బంధువులు వచ్చేంత వరకు ఆయన ఉండగలుగుతాడా అని నన్ను ప్రశ్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరులు గమనించండి, ఈ యొక్క లాస్ట్ సాక్రమెంట్ అనేది
మనిషిని చంపడానికి కాదు. నేను చెప్పాను, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ మనిషి చనిపోడు, తప్పకుండా దేవుని కృప పొందుకుని జీవిస్తాడు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఒక వ్యక్తి అంటున్నాడు, ఫాదర్ మళ్ళీ 1 గంట 2 గంటలో చనిపోతాడు, తప్పకుండా మళ్ళీ మీరే వచ్చి సమాధి చేయాలి, కొంచెం అందుబాటులో ఉండండి ఫాదర్ అని చెప్పి అక్కడున్నటువంటి వాళ్ళ కుమారుడు చెప్తూ ఉన్నాడు. నేను వెళ్ళిపోయాను ప్రియ సహోదరులారా. 1 గంట 2 గంటలు అయింది, నాకు ఫోన్ కాల్ రాలేదు. 1 రోజు అయింది, ఫోన్ కాల్ రాలేదు. 1 వారం అయింది, ఫోన్ కాల్ రాలేదు. 1 నెల అయింది, ఫోన్ కాల్ రాలేదు. ఈ విధంగా 1 సంవత్సరం తర్వాత కూడా ఫోన్ కాల్ రాలేదు. ఇదొక సందర్భంలో అతను గుడికి వచ్చినప్పుడు అడిగాను, ఎలా ఉన్నారు మీ నాన్నగారు అంటే, ఫాదర్ ఆ 1 వారం రోజుల్లోనే ఆయన మంచిగా అయిపోయాడు ఫాదర్. ఈరోజు పనికి వెళ్ళొద్దంటే కూడా పనికి వెళ్ళిపోతున్నాడు ఫాదర్. ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయనకి ఏమీ కాలేదు, నిజంగా ఆ యేసయ్య ఆయన స్వస్థపరిచాడు ఫాదర్ అని ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువానికి శాశ్వతమైన జీవము కలిగిన ఆహారాన్ని ఇస్తాను. ఈ ఆహారాన్ని మీరు స్వీకరిస్తే ఇక మరణించరు. నా దగ్గరికి వచ్చి విశ్వాసముతో ఈ ఆహారాన్ని స్వీకరించేవారు ఎన్నడూ దప్పిక రానటువంటి జీవజలాన్ని స్వీకరిస్తాడు అని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్న ఒక సత్యం ఏమిటంటే, దివ్య పూజా బలిలో మనం స్వీకరిస్తున్నటువంటి దివ్య సప్రసాదము దేవుని యొక్క శరీరము రక్తము. దానిని యోగ్యముగా స్వీకరించేవారు ఎలాంటి వ్యాధులలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆ గొప్ప దేవుడు స్వస్థపరుస్తాడు, మీ ఆయుష్ను పొడిగిస్తాడు. విశ్వాసముతో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క దాహము తీర్చబడుతుంది. ప్రతి ఒక్కరి యొక్క వ్యాధులు బాధలు తొలగిపోతూ ఉంటాయి. అందుకనే ప్రతి ఆదివారం ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు, మీ అందరి కుటుంబాల కొరకు, మీ అందరి యొక్క శ్రేయస్సు కొరకు దీనిని సమర్పిస్తూ ఉన్నాం. చాలామంది గుడికి వెళ్ళలేక ఇంటి దగ్గర ఉండిపోతారేమో, ఏ ఆత్మ నశించిపోకూడదు, ఏ బిడ్డ అనారోగ్యానికి కృంగిపోకూడదు. దేవుని యొక్క ఆరాధనలో శక్తి ఉన్నది, దివ్య సప్రసాద ఆరాధనలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. తప్పకుండా లేవలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా ఈ ఆరాధన ఆశీర్వాదాన్ని స్వీకరించాలి అని ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రతి ఆదివారము సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, ప్రతిరోజు ఉదయం 6 గంటలకి నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ కార్యక్రమం సుమారుగా ఒక 20 నిమిషాల పాటు దివ్య సప్రసాద ఆరాధన ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ స్వీకరించాలని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకోమని, అలాగే ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము కూడా దివ్య పూజా బలులు మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ఎంతోమంది ఫోన్లు చేసి దివ్య పూజా బలులు సమర్పించమని, మా కోసం ప్రార్థన చేయమని, దేవుడు మా జీవితంలో అనేక స్వస్థతలు చేశారని, గొప్ప కార్యాలు చేశారని వారు ఫోన్లు చేసి వాళ్ళ సాక్ష్యాలను పంచుకుంటూ ఉన్నారు. త్వరలోని ప్రియ సహోదరులారా, వీరందరి సాక్ష్యాలను మీకు కూడా మీ ముందు ఉంచబోతూ ఉన్నాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క శక్తి మాత్రమే, దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయన యొక్క వాక్యాన్ని విని ఆయన యొక్క శక్తిని విశ్వసించిన వారికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన శరీర రక్తాలను భుజించే వారి ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ, మీ అందరూ కూడా ఆత్మీయ ఆహారాన్ని సంపాదించుకోవటంలో అలసిపోకూడదని, అశ్రద్ధ చేయకూడదని, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించాలని మీ అందరినీ కూడా నేను ప్రాధేయపడుతూ ఆహ్వానిస్తూ ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆధీనంలో ఉండమని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు దివ్య సప్రసాదములో ఉన్న
ఆ శక్తి కలిగిన దేవుడు మనందరిని దీవించబోతున్నారు. అందరూ కూడా లేచి నిలబడి ఆ స్వస్థత సాంగ్యములో మనం ప్రవేశిద్దాం. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, 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 ప్రార్థన. ఈసాకు దేవునికి ఆరాధన, ఈసాకు దేవునికి ఆరాధన. యాకోబు దేవునికి ఆరాధన, యాకోబు దేవునికి ఆరాధన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, చప్పట్లతో. ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, ప్రార్థన. పరలోకము నుండి భూలోకానికి తెచ్చిన యేసయ్య మీకే ఆరాధన. ఆమేన్. మనుషుల పాపమును రక్షింప మనిషిగా పుట్టిన యేసయ్య మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. మేము ఆరాధిస్తూ ఉండగా మా ఆరాధనను అందుకుని మమ్మందరిని కూడా ఆమేన్. దీవించమని, ఆమేన్. అన్ని రోగాలు బాధల నుండి మాకు విడుదల దయచేయమని, ఆమేన్. మా కుటుంబాలను మీ ఆత్మతో నింపమని, విశ్వాసములో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్య దేవునికి ఆరాధన, యేసయ్య దేవునికి ఆరాధన. మెస్సయ్య దేవునికి ఆరాధన, మెస్సయ్య దేవునికి ఆరాధన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, ప్రార్థన. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని పలికిన యేసయ్య మీకు స్తోత్రమయ్యా.
ఆదరణకర్తగా మా మధ్యలోనికి ఏతించిన ఓ పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రమయ్యా. ప్రారంభము నుండి నేటి వరకు మీ ఆత్మలో మమ్ము బలపరిచి మీ మార్గములో మమ్ము నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీ ఆత్మలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మానుసారముగా మమ్ము మీ ఆత్మతో, మీ ఆత్మ దీవెనలతో, జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. పవిత్రాత్మ దేవునికి ఆరాధన, పవిత్రాత్మ దేవునికి ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, పవిత్రాత్మ దేవునికి ఆరాధన, పవిత్రాత్మ దేవునికి ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన స్తుతి ప్రార్థన. అబ్రహాము చప్పట్లు కొడుతూ దేవునికి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందామా? ఆరాధన స్తుతి ప్రార్థన, ఈసాకు దేవునకు ఆరాధన, ఈసాకు దేవునకు ఆరాధన, యాకోబు దేవునకు ఆరాధన, యాకోబు దేవునకు ఆరాధన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన. ఆరాధన స్తుతి ప్రార్థన, 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 అబ్రహాము దేవా ప్రార్థన, ఈసాకు దేవా ఆరాధన స్తుతి యాకోబు దేవా స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దివ్య సప్రసాదములో మమ్మందరినీ కూడా దీవించడానికి వేయించేసి ఉన్నవో ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో ప్రత్యేకంగా అన్ని కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఎన్నో కుటుంబాలు గొడవలు, అనుమానాలు, మనస్పర్ధాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రభువా. దీని ప్రధానమైన కారణం మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ బంధములో ఆ ప్రమాణములో జీవించకపోవటమే. మీరు ఏర్పాటు చేసిన మార్గములో నడవకపోవటమే. మీరు చూపించినటువంటి ఆ భవిష్యత్తులో జీవించకపోవటమే. ప్రభువా, ఈరోజు అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. 34వ కీర్తనలో 7వ వచనములో, నీ యందు భయభక్తులతో జీవించు వారి చుట్టూ నీ దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసి సకల ఆపదల నుండి వారిని రక్షిస్తానని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువా, మా కుటుంబాల్లో మీ యందు భయభక్తులు లేవు ప్రభువా. మా బిడ్డలకు విశ్వాసము లేదు ప్రభువా. ఉదయం లేవగానే రకరకాల బలహీనతలకు, రకరకాల వస్తువుల చేత ఆకర్షించబడి, రకరకాల ఆటల చేత ఆకర్షించబడి వాటికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మీకు ఇవ్వలేకపోతున్నారు ప్రభువా. ఎంతోమంది తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలు చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థాయిలో జీవిస్తారని ఆశపడుతూ ఉంటే బిడ్డలు మాత్రం ప్రయోజకులు కాలేకపోతున్నారు. చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు ప్రభువా. ఆ పరిస్థితిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఆ తల్లిదండ్రులను మీకు సమర్పిస్తూ ఉన్నాను. విచ్చలవిడిగా జీవిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మీ కృప లేనిదే, మీ దీవెనలు లేనిదే ఏమీ సాధించలేము, ఎక్కడికి వెళ్ళలేము ప్రభువా. ఈ సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా, ఈ లోకములో ఉన్నట్టు ప్రతి కుటుంబము మీ తిరు కుటుంబం వలె జీవించాలని ప్రార్థిస్తూ ఉన్నా. స్తోత్రమయ్యా. జ్ఞానమందును, విశ్వాసమందును, ప్రాయమందును మరియ తల్లి జోజప్ప గారు మిమ్మల్ని ఏ విధంగా పెంచి ఉన్నారో, ఏ విధంగా దైవ జ్ఞానములో నడిపించి ఉన్నారో, ఇదిగో ఈ లోకపు తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలను దైవ జ్ఞానములో, విశ్వాసములో నడిపించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభా, యవ్వనస్తులను సన్మార్గములో నడిపించే తల్లిదండ్రులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, ఒక్కొక్క కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలు ప్రభా, ఎన్నెన్నో ఇబ్బందులు ప్రభా. స్తోత్రమయ్యా. బిడ్డలు సతమతమైపోతున్నారు దేవా. స్తోత్రం. ఈ ఆరాధనలో ముఖ్యముగా ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాము దేవా. వారిలో ఉన్న అన్ని సమస్యలను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. వారిలో ఉన్న అన్ని బలహీనతలు తొలగిపోవును గాక. అన్ని అనారోగ్య శక్తులు తొలగిపోవును గాక. అన్ని పాపపు శోధనలు తొలగిపోవును గాక. బలహీనతలన్నీ తొలగిపోవును గాక. దుష్ట కార్యాలు వారి నుండి పారిపోవును గాక. దుష్టుడు వారిలో నుండి పారిపోవును గాక. యేసయ్యా, మీ ఆత్మతో ఈ బిడ్డలు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నారు ప్రభా. చదువుకోలేదని, ఈ జీవితంలో స్థిరపడలేదని, వయసు వచ్చిన పిల్లలకు వివాహాలు జరగటం లేదని, ఉద్యోగాలు రావటం లేదని, విదేశాలకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సక్సెస్ కావటం లేదని,
ఎంతో మంది తల్లిదండ్రులు ప్రభువా కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు వేధిస్తూ ఉన్నారు దేవా. వారందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఈ ఆరాధన దీవెనలు బిడ్డలందరి మీదకు ఉండునుగాక. ఆమేన్. వారి కుటుంబానికి వచ్చునుగాక. ఆమేన్. వారి విశ్వాసము బలపడునుగాక. ఆమేన్. దైవ శక్తిలో, భయములో, విశ్వాసములో బలపడుదురుగాక. ఆమేన్. యేసయ్యా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఉద్దేశాల కొరకు మీరు ప్రార్థనలు చేస్తున్నారో, లైవ్ చాటు ద్వారా మెసేజెస్ అన్ని కూడా పంపిస్తున్నారో, యేసు నామములో మీ ఉద్దేశాలన్నీ నెరవేరునుగాక. ఆమేన్. అతి త్వరలోనే గొప్ప రోజులు మీకు వచ్చునుగాక. ఆమేన్. గొప్ప కార్యాలు మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. అన్ని ఆర్థిక పరిస్థితులు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. దేవుడు మీకు సొంత గృహాలను ఇచ్చునుగాక. ఆమేన్. మంచి ఉద్యోగాలను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎక్కడ పాదం పెట్టినా దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా దైవ జ్ఞానములో నింపి దీవించునుగాక. ఆమేన్. రెండు చేతులు జోడించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలని ప్రభు పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి ప్రార్థన. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.